ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వచ్చక్కడే నుంచొని మా మాటలు వింటున్నావా? కాదమ్మా, విహారీ గారికి జ్యూస్ తీసుకొచ్చాను. తెస్తే లోపలికొచ్చి ఇవ్వకుండా అక్కడే నిలబడిపోయావేంటి? ఏదో నీకు మేనర్స్ ఉన్నట్టు. అలవాటే కదా నీకు, భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చేయటం. సహస్రా, తను కావాలని రాలేదు. లక్ష్మి, నువ్వురా. లక్ష్మిని భలే వెనకేసుకొస్తున్నావు బావా. జ్యూస్ ఇవ్వవే. అయ్యో బావా, ఏమైంది? ఏం కాలేదు. ఏయ్, ఏంటి ఏడుస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదమ్మా, కళ్ళల్లో నలక పడింది. సహస్రా, ఇలారా. ఆ వస్తున్నానమ్మా. ఏయ్, ఇంకా అక్కడే ఉన్నావేంటి? రా. రమ్మన్నానా? త్వరగా రా సహస్రా. లక్ష్మి, చెయ్యలా ఉంది? పర్లేదు, నొప్పి తగ్గింది. చేయి నొప్పి. నీకు తాళి కట్టి నీ మనసుకు చేస్తున్న గాయం కంటే ఈ గాయం పెద్దదేం కాదు. నీ చెయ్యి పట్టుకొని నీ జీవితాన్ని ఒక దారిలో పెట్టేంత వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డానికైనా నేను సిద్ధం. లక్ష్మి, ఇది చిన్న దెబ్బే. నేను ఇందాకే టాబ్లెట్ కూడా వేసుకున్నాను. 2-3 రోజుల్లో పూర్తిగా కూడా తగ్గిపోతుందిలే. నొప్పి కొంచెమే ఉంది. రేపైతే అది కూడా ఉండదు. జాగ్రత్త విహారీ గారు, ఈ 2 రోజులు కొంచెం రెస్ట్ తీసుకోండి. అలాగే కనక మహాలక్ష్మి, నువ్వు బాధపడకు. జ్యూస్ తాగండి. నీ బాధ నాకు తెలుస్తుంది కనుక. నీ బాధ వెనుకున్న ప్రేమ కూడా నాకు అర్థం అవుతుంది. అన్ని త్వరలో ముగింపు పలికి నిన్ను నా భార్యగా నేను అందరి ముందుకి తీసుకెళ్తాను. ఏంటి వచ్చా? నేను దేనికోసం వస్తాను? ఇంకా నాకు మనీ అరేంజ్ అవ్వలేదు. అవ్వలేదు, టైం పట్టుద్దన్న మాటలు నాకు నచ్చవని నీకు చెప్పాను కదా. పొద్దున్నే వచ్చావు, కొంచెం టైం ఇవ్వమని అడిగాను, సరే అన్నావు. మళ్ళీ ఏంటిది? ఒక్క పూట టైం ఇచ్చాను కదా, అంతకంటే ఎక్కువ ఇవ్వలేను. మర్యాదగా డబ్బులిస్తే కామ్గా వెళ్ళిపోతా, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి
అందరితో చెప్పేదంతా చెప్పేసి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంతా చూపిస్తా. నువ్వు నన్ను ఎంత బెదిరించినా నా దగ్గర ₹1 కూడా లేదు. సరే పద, డిన్నర్ చేస్తూ మీ ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేద్దాం. పద నడు. ఆగు ఆగు ఆగు. అంబికాదేవి గారు, మీరు కేవలం నన్ను మనీతోనే ఆపగలరు, మాటలతో ఆపలేరు. ఒక్క నిమిషం ఉండు, నేను వెళ్ళి ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను. హ. ప్రస్తుతానికి ఈ నకలతో ఆ సిద్ధార్థ గడి నోరు మూయించొచ్చు. ఈ ఇంట్లో మా వదినకే వాల్యూ లేదు, ఇంకా ఆమె నగలకి వాల్యూ ఇచ్చి వాటి గురించి ఎవరు పట్టించుకుంటారు? అజాగ్రత్తగా ఉందని తల ఓ మాట అని వదిలేస్తారు. ఏంటి అంబికాదేవి, డబ్బుల బ్యాగుతో వస్తావనుకుంటే మామూలుగా వస్తున్నావు? నా దగ్గర క్యాష్ లేదు. అయితే మీ ఇంట్లో వాళ్ళని పిలువు మరి. ఆగు, క్యాష్ లేదు కానీ ఈ బంగారాన్ని తీసుకుని అమ్ముకో. మనీతో కొడతావనుకుంటే బంగారంతో కొట్టావా? అలాగే తొందరగా వెళ్ళు. వెళ్ళక ఇక్కడేం చేస్తానిక? అప్పుడప్పుడు వస్తుంటాను, నన్ను బాగా చూసుకో. ఇప్పుడప్పుడే రాకు. ఒక్కసారి దొంగతనానికి అలవాటు పడిన దొంగ, ఈజీ మనీకి అలవాటు పడిన జోదగాడు, ఫ్రీ మనీకి అలవాటు పడ్డ నాలంటోడు అంత త్వరగా వ్యసనాన్ని ఆపుకోలేరు. సరే, ప్రస్తుతానికి ఉంటాను. గుడ్ నైట్.